मेरा लगन डाला నరనాథ ఈ ఋతునకు రాక్షసాకృతి కలిగిన ఈ పూర్వకరణంబుజుల పుణ్యుడైనట్టి చిత్రకేతు మహానుభవంబు భక్తితో వరవిన్న చదివిన వారికి సకల దుష్కర్మములు శిథిలంబులై కడు చెదిరిపోవు సకల వైభవములు సమకూరు అనయంతరుగాడు కోర్పుల దోడగోడి నిర్మలాత్ములగుచు నిత్య సత్యజ్ఞాన నిరతులగుచు విగత దురితులగుచు బంధుమిత్రపుత్ర పౌత్రాదులను గూడి అనుభవించుచుండురధిక సుఖము అని శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదలో భాగంగా అత్యద్భుతమైనటువంటి వృత్రాసుర పూర్వగతమైనటువంటి పూర్వజన్మ వృత్తాంతమైనటువంటి చిత్రకేతు ఉపాఖ్యానాన్ని అందులో ఉండేటువంటి ఆ విష్ణుభక్తి వైభవాన్ని కూడా ఆచార్యముఖత ఈనాడు మనకు ఈ అధ్యయన కార్యక్రమంలో తెలిసినటువంటి భాగ్యాన్ని ఆ దేవదేవుడు మనకి అందించారు. నిరంతరం కూడా భగవద్భక్తులుగా భక్తి తత్వాన్ని పరిపూర్ణంగా అందుకునేటువంటి శక్తిని వ్యక్తిని దానికి కావలసిన పరిపూర్ణ భక్తిని అందులోని ఆ దేవదేవుని శ్రద్ధగా ప్రార్థిస్తూ యథాప్రకారము క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా ఏమి అధ్యయన కార్యక్రమాన్ని పరిసమాప్తం పలుకుదాం. క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతామదేవ నారాయణ నమోస్తుతే. సమర్పణం ఆయేన వాచా మనసేంద్రియైర్వా